హలో డియర్ ఫ్యామిలీ. నేను చెప్తున్నానని కాదు గాని ఈ కరివేపాకు పచ్చడి ఉంది చూడండి. అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉందండి. రుచి అయితే వేరే లెవెల్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ కాస్త ఆయిల్, జీలకర్ర, కొన్ని ధనియాలు, వెల్లుల్లి వేసి ఇవి వేగాక రుచికి తగ్గ ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు నీట్ గా క్లీన్ చేసి తేమ లేకుండా ఉన్న కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు నీట్ గా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇంకో నిమిషం వేయించి కొద్దిగా చింతపండు వేసి స్టవ్ ఆపేయండి. ఇవి పూర్తిగా చల్లారాక రుచికి తగ్గ ఉప్పు, చిన్న ముక్క బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం సరిపడా నూనె, పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసి ఇవి బాగా వేగాక పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి. హలో డియర్ ఫ్యామిలీ. నేను చెప్తున్నానని కాదు గాని ఈ కరివేపాకు పచ్చడి ఉంది చూడండి. అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉందండి. రుచి అయితే